ఒక పరిపూర్ణ సేవకుడు ఈ మాట వినగానే మనకు ఎవరు గుర్తొస్తారు? అసలు పరిపూర్ణ సేవకుడు అంటే ఎవరు? రండి, ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. ఈ విశ్లేషణలోకి వెళ్దాం పదండి. సాధారణంగా మన జీవితంలో ఎవరినైనా ఒక ఆదర్శంగా తీసుకోవాలనుకుంటాం కదా? అంటే తప్పులు చెయ్యని, ఎలాంటి లోపాలు లేని ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్ కోసం వెతుకుతూ ఉంటాం. ముఖ్యంగా సేవ అనే విషయానికొస్తే అటువంటి పరిపూర్ణమైన వ్యక్తి మనకెక్కడ దొరుకుతారు? కానీ మీరు గమనిస్తే మనం చరిత్రలో ఎంత వెనక్కెళ్ళినా సరే, గొప్ప గొప్ప రాజుల దగ్గర్నుంచి ఈ రోజుల్లో ఉన్న నాయకుల వరకు ఎవర్ని చూసినా వాళ్లలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. అవునా కాదా? మరి ఈ అన్వేషణ అంతా మనల్ని చివరకు ఒకే ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథం ప్రకారం సేవ అనే పదానికి అసలైన, పరిపూర్ణమైన అంటే ఎలాంటి తప్పుల్లేని ఒక ఉదాహరణగా నిలిచిన వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మనకు బైబిల్లో క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి గదా? ఈ 4 ఒకే వ్యక్తి గురించి చెప్తున్నా అవి 4 విభిన్నమైన కోణాల్ని మనకు చూపిస్తాయి. ఎలాగంటే ఒకే వ్యక్తికి 4 వేరువేరు బయోగ్రఫీలు రాసినట్టు అన్నమాట. ఇక్కడ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త యేసును ఒక రాజుగా చూపిస్తుంది, అందుకే ఇక్కడ సింహం చిహ్నంగా ఉంటుంది. ఇక మార్కు సువార్త ఆయన యొక్క సేవకుడిగా పరిచయం చేస్తుంది, దానికి చిహ్నం ఎద్దు. లూకా సువార్తలో ఆయన పరిపూర్ణ మానవుడిగా కనిపిస్తారు. ఇక యోహాను సువార్తకొస్తే ఆయన దేవుని కుమారుడు అనే కోణాన్ని చూపిస్తుంది. ఈ 4 కోణాలు కలిపితేనే ఆయనెవరో మనకు పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ప్రత్యేకంగా మార్కు సువార్త మీద దృష్టి పెడదాం. అసలు మార్కు సువార్త యేసుని ఒక పరిపూర్ణ సేవకుడిగా మనకు ఎలా పరిచయం చేస్తోందో కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, మార్కు సువార్త ఎలా మొదలవుతుందంటే, మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఆలోచించండి, మొట్టమొదటి వాక్యంలోనే ఆయన దేవుని కుమారుడు అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి సేవకుడిలా మారడంలోని గొప్పతనం మనకర్థం కావాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. మీరు మత్తయి సువార్తగానే, లూకా సువార్తగానే చదివితే అందులో యేసు వంశావళి ఉంటుంది, అంటే ఆయన పూర్వీకుల గురించుంటుంది. కాని మార్కు సువార్తలో అలాంటిదేమీ ఉండదు. ఎందుకు? సమాధానం చాలా సింపుల్. మీరెప్పుడైనా ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, మీ వంశమేంటి, మీ పూర్వీకులెవరు అని అడుగుతారా? అడగం కదా. ఎందుకంటే ఒక సేవకుడికి వంశపారంపర్యం కాదు, వారు చేసే పనే ముఖ్యం. సరిగ్గా అందుకే మార్కు సువార్తలో వంశావళి ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఫోకస్ అంతా ఆయన సేవ మీద మాత్రమే. ఇదిగోండి, ఈ రెండిటి మధ్య తేడా చూస్తే మనకసలు విషయం అర్థమైపోతుంది. ఒకవైపు ఆయన దేవుని కుమారుడు, అంటే సర్వ అధికారాలు, సర్వ గౌరవం ఆయన సొంతం. మరోవైపు ఆయన సేవకుడు, ఎలాంటి గౌరవాన్ని ఆశించకుండా, ఎలాంటి అధికారాలు లేకుండా సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి. ఒకే వ్యక్తిలో ఈ రెండూ ఉండటం, అది ఈ సువార్తలోని అద్భుతం. ఈ వినయం, ఈ సేవ అనేవి కేవలం మాటలు కాదు. దీనికొక అద్భుతమైన ఉదాహరణ చివరి రాత్రి భోజనం సమయంలో జరిగిన ఒక సంఘటనలో మనకు కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆచారం ప్రకారం ఇంటికి వచ్చిన అతిథుల కాళ్లు కడగడం ఒక సేవకుడి పని. కాని అక్కడున్న శిష్యులెవరూ ఆ పని చేయడానికి ముందుకు రాలేదు. వాళ్లలో వాళ్లకు ఎవరు గొప్ప అనే ఆలోచన. అప్పుడేమైందో చూడండి. దేవుని కుమారుడైన యేసే లేచి తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఒక బానిసలా మారి శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టారు. అసలు పాఠం ఇక్కడే ఉంది. ఆయనెవరో ఆయనకు తెలుసు, ఆయన దేవుని కుమారుడని ఆయనకు తెలుసు. ఆ నిశ్చయత ఉంది కాబట్టే ఆయన అంత తక్కువ స్థాయి పనిచేయడానికి కూడా వెనుకాడలేదు. దీని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, నిజమైన వినయమనేది నేను ఎందుకు పనికిరాని వాడిని అని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. దేవుని దృష్టిలో మనమెవరో, మన విలువ ఏంటో సరిగ్గా తెలిసినప్పుడే మనం నిజంగా ఇతరులకు వంగి సేవ చేయగలుగుతాం. సరే, ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయం మరింత మందికి చేరాలని మీరు అనుకుంటే దానికి మీరు కూడా సహాయం చేయవచ్చు. ఈ సందేశం మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఫాలో అవడం ద్వారా ఇలాంటి విషయాలు అవసరమైన ఇంకా చాలామందికి చేరడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. ఇంకొక విషయం, వ్యక్తిగతంగా నాకోసం మీరు చేసే ప్రార్థనలు ఇలాంటివి మరిన్ని చేయడానికి నాకు చాలా ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. మీ అందరి ప్రార్థనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.